బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇవాళ విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును మే 2 వరకు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ రోజు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. అయితే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సిబిఐ ఈడీ నుంచి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి గతంలోనే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సో ఈ రోజు జరిగిన వాదనల సందర్భంగా సిబిఐ కొన్ని ప్రస్తావించింది. సో ఇప్పుడున్న తరుణంలో కవితకు బెయిల్ ఇవ్వడం మంచి కాదంటూ సిబిఐ న్యాయవాది ప్రస్తావించారు. దానికి అనుగుణంగానే సిబిఐ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కేసు నడుస్తా ఉంది కాబట్టి ఈ తరుణంలో కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఆమె ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దంటూ సిబిఐ వాదించింది. సో తీర్పైతే మే 2 వరకు రిజర్వ్ చేశారు. సో సిబిఐ తరఫున అయితే ఈ కేసు ముగిసింది, రిజర్వ్ చేశారు. మరోపక్క ఈడీకి సంబంధించిన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం నడుస్తుంది. ఆమె తరఫున అభిషేక్ సింఘ్వి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. సో గతంలో కూడా ఈడీ తరఫున అభిషేక్ సింగ్ వాదనలు వినిపించారు. గత విచారణ సందర్భంగా కోర్టు కొన్ని సూచనలు జారీ చేసింది. సో ఏదైతే కొన్ని కీలక అంశాలు కూడా పొందుపరిచింది. ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు అని. సో మళ్ళీ ఒకసారి వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి. గతంలో ఏదైతే ఈడీ న్యాయవాదిని ప్రస్తావిస్తూ కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. 100 కోట్ల మృతుల వ్యవహారం సౌత్ గ్రూప్ లో అన్ని తానే చేసింది. డబ్బులు వ్యవహారాలు 100 కోట్లు అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడంతో పాటు అది ఆమ్ ఆద్మీ పార్టీ వాటిని పంజాబ్ తో పాటు గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది. సో ఇవన్నీ ఈడీ ప్రస్తావించింది. కాబట్టి గతంలో ఈడీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు రిజెక్ట్ చేసింది. కానీ మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు బెయిల్ పై మళ్ళీ ఒకసారి వాదన కొనసాగుతుంటే మనం చూడాలి ఈడీ కేసులో బెయిల్ ఈసారైనా వస్తుందా రాదని మాత్రం కాసేపు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒక పక్క మరో పక్క అయితే సిబిఐ కేసులో మాత్రం బెయిల్ అయితే రిజర్వ్ చేశారు. సో మే 2 తారీఖు దీనిపైన అయితే కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. సో ఈ సందర్భంగా 2 కేసుల్లో ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత ఉంది. గతంలో మార్చి 15వ తారీఖు ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11వ తారీఖు తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులను కస్టడీకి తీసుకున్నారు. సో కవిత తరపు న్యాయవాదులు మాత్రం ఇది అక్రమ కేసు, ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు, కావాలంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లో భాగంగా నన్ను ఎక్కించారంటూ ఆమె ప్రధానంగా మొదటి నుంచి వాదిస్తూ ఉంది. సో నేను ఎక్కడ డబ్బులు ఇవ్వలేదు, ఇది రాజకీయ కక్ష సాధింపు, ఇది ఈడీ కేసు కాదు, సిబిఐ కేసు కాదు, ఇది రాజకీయ పరంగా నమోదైన కేసు అంటూ ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మరి చూడాలి, సిబిఐ కేసులో మాత్రం మే 2 వరకు తీర్పు రిజర్వ్ చేసింది మేము పైన. మరి ఈడీ కేసులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనలు కొనసాగిన తర్వాత ఇటు కవిత తరపు న్యాయవాదులు అటు ఈడీ న్యాయవాదులు వాదనలు వినిపించాలి. కాబట్టి మరి కాన్సెప్ట్ బెంచ్ రాష్ట్రం అవసరం. అశోక్, మరి ఒకవైపు చూస్తే ఈడీ చెప్తా ఉంది బెయిల్ ఇస్తే కవిత కేసు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి, మరి మరొక వైపు చూస్తేనేమో కవిత అంటా ఉంది ఇదేమో రాజకీయ కుట్ర కోణం, దీంట్లో నాకు ప్రమేయం లేకుండా కూడా నన్ను ఇరికించారని కూడా కూలంకష అంటే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ రెండింటిలో ఎందులో వాస్తవం ఎంత ఉందంటారు? సో ఖచ్చితంగా మొదటి నుంచి ఈడీ అయితే అటు ఈడీ గానీ ఇటు సిబిఐ గానీ కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల తారుమారు చేసే అవకాశం ఉంది సాక్ష్యాలు. ఎందుకంటే సౌత్ గ్రూప్ ప్రతినిధిగా మధ్యవర్తిగా ఈమె ఏదైతే కల్వకుంట్ల కవిత ఉంది అన్ని తానే చేసింది. సో ప్రతి అంశంలో ఆమెనే ఉన్నది. వాట్సాప్ చాటింగ్ లో గానీ ఏదైతే అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చందర్ రెడ్డి, వినయ్ బాబు గానీ, వినయ్ బాబు అంటే ఎవరు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీడియా కన్వీనర్. సో అతనే సౌత్ గ్రూప్ నుంచి లాబీ తీసుకొచ్చారు, అతనే మధ్యవర్తిగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్. సో ఆయన విచారించే సందర్భంగా కవిత పాత్ర క్షుణ్ణంగా ఉంది, సాక్ష్యాలు కూడా ఉన్నాయి, డిజిటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కవిత ఏదైతే ఫోన్లు ఇచ్చిందో ఐఫోన్స్, అందులో డిజిటల్ డేటా త్వరలో ధ్వంసం చేసింది. కానీ శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి ఎవరైతే కవిత రిప్రజెంట్ ఇస్తున్నారో వాళ్ళని విచారించిన సందర్భంగా, ఆమె ఆడిటర్ బుచ్చిబాబుని విచారించిన సందర్భంగా చాలా కీలక అంశాలు బయటకు వచ్చాయి. చాటింగ్లు, వాట్సాప్, సోషల్ మీడియా, ఇతర సోషల్ ద్వారా జరిపిన అన్ని చాటింగ్స్ ఉన్నాయంటూ ప్రధానంగా ఈడీ సిబిఐ కోర్టు ముందు ప్రస్తావించారు. సో ఈ సందర్భంలోనే గతంలో ఈడీ ఏదైతే కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ వాదనలు వినిపించింది. దానికి కోర్టు కూడా అంగీకరించి కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది కవిత ఏమైనా చిన్నపిల్ల కాదు, ఆమె ప్రలోభాలు రాజకీయ కాబట్టి ఆమె ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పొద్దు అంటూ ఆమె గతంలో కోర్టు కూడా హెచ్చరించింది. సో కాబట్టి ఈ రోజు జరిగిన
విచారణ సందర్భంలో చూస్తుంటే ఈడీ అయితే ఖచ్చితంగా చెప్పింది సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వద్దు అని స్పష్టం చేసింది. సో కాబట్టి తీర్పుని మే 2 వరకు థ్యాంక్ యూ అశోక్.